అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025 ఓరియంటేషన్ టు డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ టీమ్స్కి ఒక పీడిఎఫ్ ఫైల్ సెండ్ చేసింది. ఆ పీడిఎఫ్ ఫైల్ ఇది. ఇందులో వెరిఫికేషన్ అన్నది ఏ విధంగా చేస్తారు, ప్రతి సర్టిఫికెట్లను ఏ అంశాన్ని క్లారిటీగా చెక్ చేస్తారు అనే విషయాన్ని ఇందులో స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. అభ్యర్థులు ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, అందులో ఏ తప్పులు లేకుండా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇక్కడ గమనిస్తే 9 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఈ 9 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్కి కూడా మనకు నోటిఫికేషన్ ఒకటే. కాబట్టి అన్ని రకాల మేనేజ్మెంట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మనకు వెరిఫికేషన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ని మనము తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అని ఇవ్వడం జరిగింది. మొదటిది ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి 2025. నెక్స్ట్ రెండవది ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికెట్. మూడవది ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికెట్. నాలుగోది అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అని అంటే డిగ్రీ అండ్ పీజీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అని మనము తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అయినటువంటి డైట్ కానీ, స్పెషల్ డైట్ కానీ, బీఎడ్ కానీ, స్పెషల్ బీఎడ్ కానీ, పీఈటీ, బీప్యాడ్ కానీ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మనము తీసుకుని వెళ్ళాలి. అలాగే టెట్, సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డు ఆర్ మార్క్స్ మనము తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక స్టడీ సర్టిఫికెట్స్ మనము క్లాస్ 4 నుంచి 10th క్లాస్ వరకు 7 years తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఇది తహసీల్దార్ గారు మనకు ఇష్యూ చేస్తారనమాట. ఇక బోనిఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ మీడియం ఆఫ్ స్టడీని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లైమ్డ్ రిజర్వేషన్ అండర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్. మనకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని మనము తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ హూ క్లైమ్డ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనమాట. నెక్స్ట్ అలాగే పిహెచ్ సర్టిఫికేట్ని మనము తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్సీఐ సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళాలి. ఇది ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వారు మాత్రమే తీసుకుని వెళ్ళండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కోటాలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మనం కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఎవరంటే ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. గమనించండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ అండ్ సర్నేమ్. డిఎస్సి 2025 అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు మనం ఏ సర్నేము, నేమ్ అయితే ఇచ్చామో ఎస్ఎస్సి అండ్ రిమైనింగ్ సర్టిఫికేట్స్లో కూడా అదే విధంగా ఉండాలి. ఇక్కడ మ్యారీడ్ ఉమెన్కి మాత్రము ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకని అంటే మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకి సర్నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ సర్టిఫికేట్ని మనము రిలవెంట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. అలాగే ఫాదర్ అండ్ మదర్కి సంబంధించినటువంటి నేమ్స్ని కూడా మనము అప్లికేషన్లో ఏవైతే ఫిల్ చేసి ఉన్నామో అవే మనకు రిమైనింగ్ సర్టిఫికేట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఐడెంటిఫికేషన్ నెంబర్స్. మెగా డిఎస్సి ఐడి నెంబరు మస్ట్ మ్యాచ్ విత్ హాల్ టికెట్ అండ్ స్కోర్ కార్డ్ ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్. మనకు హాల్ టికెట్ నెంబరు అలాగే స్కోర్ కార్డ్ని డిపార్ట్మెంట్ అయితే మనకు ఇష్యూ చేయడం జరిగింది. వాటిని మనం తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా డిఎస్సి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏ ఆధార్ అయితే ఇచ్చామో ఆ ఆధార్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అది మనకు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదేవిధంగా అప్లికేషన్లో మనము అప్లై చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2024. ఓసీ వాళ్ళకైతే ఈ డేట్కి 44 years లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 49 లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. పీడబ్ల్యూడీ వారికి 54 years లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్కు మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపించడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనకు ఎక్స్ సర్వీస్ మెన్కు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడము జరుగుతుంది. లోకల్, నాన్ లోకల్ స్టేటస్ను ఏ విధంగా చెక్ చేస్తారని అంటే ముందుగా డిఎస్సి అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడే లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది మనం మెన్షన్ చేసి ఉంటాం. దాంతోపాటు మనకు స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రెగ్యులర్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఒకవేళ లేనటువంటి వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది మనకు తహసీల్దార్ గారు ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇది మైగ్రెంట్స్ ఆఫ్ తెలంగాణ ఫాలో రూల్స్ మెన్షన్డ్ జీవో 133, 134 ఇన్ కేస్ ఎనీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రెసిడెన్షియల్ ఆర్డర్.
మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఇది ఒకసారి గమనించండి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై యూజీసీ. యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీలో మాత్రమే మనము ఈ కంప్లీషన్ చేసి ఉండాలి, లేదంటే డిస్క్వాలిఫై అనేది జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎన్సిటిఈ ఏదైతే రికగ్నైజ్ చేసి ఉంటుందో వాటిలో మాత్రమే చేస్తేనే మనకు క్వాలిఫై అవుతాం, లేకపోతే డిస్క్వాలిఫై అవడము జరుగుతుంది. అలాగే మెథడాలజీ 1, మెథడాలజీ 2 మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో ఇప్పుడు కూడా మనకు మన సర్టిఫికెట్స్లో కూడా అదే విధంగా ఉండాలి. అలాగే రిజిస్టర్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియము మొదలైనవన్నీ కూడా మనము అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఏవైతే ఎంటర్ చేసి ఉన్నామో ఇప్పుడు మనం సర్టిఫికెట్స్లో కూడా అవే ఉండేటట్టు ఉండాలి, లేదంటే అక్కడ కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఈసారి మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషను, ఆ క్వాలిఫికేషన్లో ఉండాల్సినటువంటి పర్సంటేజ్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొదటగా ప్రిన్సిపల్ గారికి చూస్తే మాస్టర్ డిగ్రీలో 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 45% ఉండాలి. ఒకవేళ 2011 అంతకన్నా మునిపే ఈ మాస్టర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉన్నట్టయితే ఓసీ వారికి 45%, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 40% ఉండాలన్నమాట. స్కూల్ అసిస్టెంట్ వారికి చూడండి, గ్రాడ్యుయేషన్లో 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 40% ఉండాలి. ఎవరైతే 2011 అందుకన్నా ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారో వారికైతే 45% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 40% ప్లస్ బీఎడ్ లేదా స్పెషల్ బీఎడ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చివరిగా ఎస్జిటి వారిని చూడండి, ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ స్కోర్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 45% ఉండాలి. ఎవరైతే 2011 ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నారో వారికైతే 45% ఆఫ్ స్కోర్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 40% స్కోరు ఉండాలన్నమాట. వీరిని మాత్రమే ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఈ విధంగా పర్సంటేజ్లు, క్వాలిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. వాటిని ఒకసారి గమనించండి. అలాగే ఫేక్ యూనివర్సిటీని గుర్తించడం అయితే జరిగింది. ఆ లిస్టు కూడా మనకు దాదాపు 21 యూనివర్సిటీలు ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఎవరైతే మీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కానీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళనైతే గుర్తించి వాళ్ళని డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ లిస్ట్ అంతా కూడా మనకు దీంట్లో ఉంచడం అయితే జరిగింది. టోటల్గా 21 యూనివర్సిటీని అయితే గుర్తించడం అయితే జరిగింది. వ్యాలిడేషన్ ఆఫ్ టెట్ స్కోర్స్ ఒకసారి చూసినట్టయితే టెట్ ఐడి నెంబరు, ఇయర్ అండ్ పేపర్ అపియర్డ్ అండ్ మస్ట్ మ్యాచ్ విత్ దట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్ అని అన్నారు. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ టెట్ డీటెయిల్స్ ఇన్ ద కన్సిడర్డ్ సబ్జెక్ట్ అని ఇచ్చారనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకందరికీ తెలుసు, ఓసీ వాళ్ళకి 90 రావాలి, బీసీ వాళ్ళకి 75, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వడము జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ ఏ విధంగా చేస్తారు అని అంటే ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ చెక్ చేస్తారనమాట. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికెట్ విత్ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ వెరిఫై వెదర్ ద క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, అది వెరిఫై చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలా నో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేచర్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ అని అన్నారనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ రీసెంట్ సర్టిఫికెట్ విత్ ఎస్సీ సబ్ గ్రూప్ అని మెన్షన్ చేయడము జరిగిందనమాట. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఒకటా చూసినట్టయితే ఇక్కడ మనకు మ్యాచ్ పీడబ్ల్యూడి డీటెయిల్స్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాగే వెరిఫై డేట్ ఆఫ్ సదరం సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ అనేది ఇవ్వడము జరిగిందనమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ కాబట్టి ఇది ఎవరెవరికి, ఉమెన్, పీడబ్ల్యూడి, మెరిటియస్, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుందని మనకు గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గమనించండి, candidates must produce all required original certificates on the specified date and venue without fail. Failure to be attend or produce certificates will result in cancellation of candidature of selection of particular post అని ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి టైంలో మీరు సర్టిఫికెట్స్ కనుక ప్రొడ్యూస్ చేయకపోతే మీ పోస్ట్ని క్యాన్సిలేషన్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానితో పాటు క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ 3 sets ఆఫ్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా 3 సెట్లు గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
ఒకవేళ ఇవన్నీ ఫెయిల్ టు ప్రొడ్యూస్ అయితే దేర్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అని చూపించడం జరిగింది. ఇలా రిజెక్ట్ చేసినటువంటి పోస్ట్ని నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్లో చూపించడము జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఇక చివరిలో మనకు ఒక జీవోనైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది క్లోజర్ టు మెగా డిఎస్సి 2025. ఇంతటితో ఈ ప్రొసీజర్ అంతా పూర్తి అవడము జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే మనకు వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో 22 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఈ 22 కాలమ్స్ని కూడా మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మనము వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట.